భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, సనాతన ధర్మం ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా హనుమత్ చరితామృతము అనేటువంటి పరంపరా కార్యక్రమం చేసుకుంటూ అందులో శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రాభవము, వైభవము, విశేషాలు తెలుసుకుంటూ శ్రీరామనామం యొక్క మహాత్యాన్ని తెలుసుకుంటూ జీవితాలను మంగళప్రదం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈరోజు ఒక అనుభవాన్ని చెప్తాం. భగవద్భక్తులారా, మనమంతా కూడా ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని స్మరిస్తూ ఉంటాం, పారాయణ చేస్తూ ఉంటాం. దాని అర్థం తెలుసుకోవాలి కదా. మారుతి రామ సహాయం ఆచరించడానికి అవతరించిన రుద్రవీర్య సముద్భవుడు. మారుతం రసపుత్రుడు, అంజనాగర్భ సంభూతుడు, కేసరీసుతుడు, భవిష్య చతురాననుడు, సర్వదేవతల వరప్రసాదము, శ్రీమత్ సీతాసమేత శ్రీరామపాద సేవా దురంధత్వము ఆ మహాస్వామిని అలా రూపొందించాయి. హనుమంతుడంటే ఎవరంటే ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా కేవలము శ్రీ సీతాసమేత శ్రీరామపాద సేవా దురంధరత్వం కోసమే ఆంజనేయ స్వామి వారు అవతరించారు. రామచంద్రునితో అభేద భావాన్ని అందుకున్నాడు ఆయన. ఆయన్ను ఆరాధించిన వారు శ్రీరామభక్తి పరాయణులవుతారు. శ్రీరాముణ్ణి ఆరాధించిన వారు, నిరంతరం రామనామస్మరణ చేసిన వారు ఆంజనేయ స్వామి కృపను పొందుతారు. ఒక మందిరంలో రామాయణ ప్రవచనం జరుగుతోందట. సుందరాకాండ కథాభాగం నడుస్తోంది. శ్రోతలలో కూర్చున్న ఒక పెద్దావిడ, అంటే ఒక ముత్తైదువ, మరునాడు తన భర్తతో ఒక మాట చెప్పారట. ఏమనంటే, ఉపన్యసిస్తున్నంతసేపు ఒక స్టూల్ మీద ఆంజనేయ స్వామి కూర్చుని వింటున్నట్టు ఆమెకు అనిపించిందట. 2-3 సార్లు కళ్ళు మూసుకుని కళ్ళు నులుముకుని మళ్ళీ ఆ తల్లి చూచిందట. అదే దృశ్యం ప్రవచనం అయిపోయేదాకా ఆ స్వామి అక్కడే ఉన్నాడని తన అనుభవాన్ని తన పతిదేవునికి విన్నవించిందట. అదేనండి అదృష్టం. అంటే ఒక భక్తురాలు ఏ రీతిన సుందరకాండను నిరంతర ఏకాగ్రత మరియు నిష్కామత అనేటువంటి భావంతో గనక మనం పారాయణ చేస్తే తప్పనిసరిగా అక్కడ శ్రీ సీతాసమేత శ్రీ రామచంద్రుని యొక్క దివ్య కృప మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క కృప తప్పకుండా లభిస్తుంది. అందుకనే హనుమత్ చరితామృతము అంటే శ్రీ సీతారాముల యొక్క దివ్య ప్రాభవం. శ్రీ సీతారాముల యొక్క దివ్య ప్రాభవాన్ని పారాయణ చేస్తే శ్రీ హనుమంతుల వారి యొక్క కృప లభిస్తుంది. చూసారా అండి, రెండు కూడా అభేద తత్వాన్ని మనకు చెప్తోంది. రాముడు ఆంజనేయ స్వామి వేరు కాదు. రాముడు ఆంజనేయ స్వామి, రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి శ్రీరాముని యొక్క దివ్య సేవ దురంధరత్వంతో అవతరించారు. అదే హనుమత్ చరితామృతం. రామనామమే హనుమత్ చరితామృతము. అందుకనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని నిరంతరం స్మరిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాంశాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.